ఎలా ఉండబోతున్నాడో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. యా యా బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు స్పష్టంగా 2 మెసేజ్లు నిన్న ఫస్ట్ డేనే కనిపించాయి అనేది అందరి అభిప్రాయం. సో మీ సభ్యులు కూడా చేశారు ఓత్. సో ఏం చెప్తారు నిన్నటి సభ మొదటి రోజు ప్రజలపై వేసిన ముద్రపై? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, మాణిక్యరావు గారికి, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా. యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు, పయ్యావుల గ్యాస్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఆయన్ని సముచిత ప్రాతినిధ్యం ఇచ్చి, గౌరవించి లోపల తీసుకొచ్చి ఆయన చేత ముందుగా ప్రమాణం చేశారు. యాజ్ ఆల్ఫాబెటికల్ లో వస్తే ఆయన లాస్ట్ ఎక్కడ రావాలా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం అర్హత లేని వాళ్ళకి మనం అర్హత కల్పించినా దాన్ని అందుకోలేరు. వాళ్ళ పత్రికలో తప్పుడు ప్రచారం చేశారంటే అది వాళ్ళ సంస్కారం. ఇంకోటి ఏంటంటే, ఆయన సభ్యులు ఉన్నారు ఇంకా సభలో, వాళ్ళ ప్రమాణ స్వీకారం కాకుండానే ఈ నిలిపోవడం అనేది పెద్ద దుర్మార్గం. ఎందుకంటే ఇటువంటి చేతగా దద్దమ్మ ఒక ముఖ్యమంత్రి ఇంతకాలం చేసి మమ్మల్ని ప్రతిపక్షంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒకవేళ అంటే ప్రతిపక్షం ఆ స్థాయి లేకపోయినప్పటికీ కూడా అని వాళ్ళ ప్రమాణ స్వీకారం అప్పుడు వాళ్ళ నాయకుడు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఒక వెలుతురు అనిపిస్తుంది. ఆ సంస్కారమైన ఉండాలి కదా. ఏంది ఏమైనా సొంత ఆస్తి జాగిరా? కష్టంలో ఉన్నప్పుడే అండ నిలబడితే కూడా వాళ్ళకి మన లీడర్ ఉన్నాడు కదా, కష్టంలోనే పోరాట స్ఫూర్తి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు వెళ్ళిపోయావంటే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏది సొంత ఆస్తి జాగిరా, భారతీయ సిమెంటా, లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్ట్ అని ఇష్టమొచ్చి వ్యవహరించడానికి ఒక రాజ్యాంగం ఉంది, సభా మర్యాద ఉంది. వీటన్నిటిని కూడా పాటించాలా. వీటన్నిటిని నువ్వు తొంగలో దొక్కావంటే అర్థం ఏంటి? నీకు ఏమాత్రం కూడా విలువల పట్ల గౌరవం లేదని. ఈ రోజు స్పీకర్ ఎన్నిక ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే, అంటే ప్రతిపక్షం పాత్ర ఉందో లేదో నాకు తెలియదు కానీ అత్యంత పెద్ద పార్టీ టీడీపీ తర్వాత జనసేన కాబట్టి వాళ్ళకు వస్తుంది ఆ పాత్ర. కాకపోతే మిత్రపక్షం కాబట్టి దాన్ని ప్రతిపక్షంగా చూడకపోవచ్చు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఉండి సభలో ఉండి స్పీకర్ రెస్పెక్ట్ చేసి ఇచ్చేయాల. గతంలో తమ్మినేని సీతారామన్ స్పీకర్ కి పెట్టారు. ఆయన మాట్లాడిన బజార్ భాష ఏంటి? ఆయన ఎవరు మర్చిపోతారా? కాబట్టి నేనేమంటానంటే, సందర్భాల్లో టీడీపీ వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ కూర్చోండి అన్నాడు. అదే చెప్తున్నాను. సభాస్థానంలోకి స్పీకర్ వచ్చిన తర్వాత మారుతుంది. ఇప్పుడు నాయకుడిని బట్టి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక డెకారం తెలుసు, లేకపోతే ప్రిన్సిపల్స్ ఉన్నాయని అనుకుంటున్నాడు కాబట్టి, ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆయన మళ్ళీ గెలిపించారు. ఆ గెలిపించిన క్రమంలో ఒక గేమ్ చేంజర్ గా పురంధేశ్వరి గారు మాట్లాడిన భాష గాని, ఇటు చూపించిన అంశాలు గాని గెలుపు కారణమని ప్రజలందరూ కలిసి తిరుగుబాటు చేశారు. జగన్ లాంటి పాలనని మొన్నంతా వైసీపీ ఓట్లేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఓడించారంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని పెనుగులాట ఉంది. అదేవిధంగా ఇప్పటికీ ఆయన నేను ఎందుకు ఓడిపోయిన అర్థం కావడం లేదు, దాన్ని అక్క జైలమ్మలు ఎందుకు ఓట్లేదు అర్థం కావడం అంటే ఇంతకంటే పిచ్చి ప్రలాపం ఉంది. అంటే ఇప్పటికైనా రియలైజేషన్ కాదా? ఎందుకు ఓడిపోయావో తెలీదా? అమరావతి రైతులను పడకేయించడం ద్వారా నువ్వు ఓడిపోయావు సంగతి తెలీదా? అమరావతి రైతుల పైన దాష్టికం చేసావు అందం ద్వారా తెలీదా? పోలవరాన్ని పడకేయించడం ద్వారా ఒక పెద్ద దుర్మార్గం చేసావన్న సంగతి తెలీదా? లేకపోతే దళితులకు సంబంధించి డాక్టర్ సుధాకర్ కావచ్చు, కిరణ్ కావచ్చు, అదేవిధంగా డోర్ డెలివరీ చేపడ్డ సుబ్రహ్మణ్యం మరణం కావచ్చు, శిరోమణం చేసిన వరప్రసాద్, ఈ సంఘటనలన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాష్ట్ర ప్రభుత్వం కారణమైతే ఆ కారణమైన తర్వాత బొగ్గుమన్న గుండెలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయని అర్థం కాలేదా? ఎక్కడన్నా పశ్చాత్తాపం ప్రకటించావా? నిన్న సంఘటన జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, హోంమంత్రిని పంపించారు. ఇక్కడ ఇప్పుడన్నా అటు చచ్చాడా? అటు చేసి వచ్చారా? అంతకుముందు రాజమండ్రిలో ఒక మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదురు పడేస్తే దిక్కుమొక్కుందా పరిస్థితి?